Hello friends, welcome to Om Thars YouTube channel. Friends, today we will discuss about how to connect keyboard and mouse to mobile phone. Friends, మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి కీబోర్డ్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్కి కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేయాలంటే మనకు కీబోర్డ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కీబోర్డ్ కంపెనీ వచ్చేసి మనం ఈరోజు తీసుకుంది డెల్ కంపెనీ ఫ్రెండ్స్. ఆ డెల్ కంపెనీ ఫ్రెండ్స్ డెల్ కంపెనీ నేమ్ కంపెనీ మోడల్ నేమ్ KM1177 వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ ఫ్రెండ్స్, కాంబో ప్యాక్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 1350 రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్. ఇది వైర్లెస్ కీబోర్డ్ కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా సాఫ్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మౌస్ ఫ్రెండ్స్. దీనిలో ఓపెన్ చేస్తూ ఉంటే హౌ టు యూస్ కీబోర్డ్ అండ్ మౌస్ అని ఒక ఇస్తారు ఫ్రెండ్స్. దీనిలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మౌస్ని ఏ విధంగా యూజ్ చేసి సెల్స్ పెట్టాలి, ఏ విధంగా మనము అన్బాక్సింగ్ చేయాలనేది చూడవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మౌస్కి ఏ విధంగా చేయాలి, కీబోర్డ్స్ ఎన్ని కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. కీబోర్డ్కి వచ్చేసి 101 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 100 ఎబో కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. గేమింగ్ ల్యాప్టాప్కి 198 ఎబో కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మౌస్కి స్క్రోల్ బార్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా కీబోర్డ్ అనేది చాలా స్మూత్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే స్టార్ట్ అబౌట్. ఓకే ఫ్రెండ్స్, కీబోర్డ్కి మనం సెల్స్ పెట్టి దాన్ని ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్లస్ మైనస్ చూసుకొని పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మైనస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. ఇది వైర్లెస్ కీబోర్డ్ కాబట్టి సెల్ కాంబో ప్యాక్ దాంట్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ చేసాం ఫైనల్లీ. కీబోర్డ్కి సెల్స్ కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మౌస్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లస్ లోపలికి పెట్టేసి మైనస్ ఈ విధంగా చూపిస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు సెల్ తీసేయాలనుకుంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దాన్ని క్లోజ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ ఫోన్కి ఒక స్టాండ్ పెట్టుకోవాలి మనం ఫ్రెండ్స్. దీని కీబోర్డ్ కిక్ స్టాండ్స్ అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఫ్రెండ్స్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. సైలెంట్గా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మౌస్కి బటన్ ఆన్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు లైట్ వస్తే ఆన్ అయినట్టు, ఆఫ్ చేస్తే ఆఫ్ అయినట్టు ఫ్రెండ్స్. ఇది మౌస్ ప్యాడ్ అంటే ఫ్రెండ్స్. దీన్ని మౌస్కి యూజ్ చేస్తే ఫ్రెండ్స్ స్మూత్గా పనిచేస్తుంది, క్రాక్స్ పడకుండా. ఏమన్నా మౌస్ చాలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మొబైల్ స్టాండ్ అంటే ఫ్రెండ్స్. మొబైల్ స్టాండ్ దీనికి మొబైల్కి పెట్టుకొని మనం చిన్నగా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్కి వెళ్ళి మనం అదర్ నెట్వర్క్ కనెక్ట్ ఓపెన్ చేసి అందులో OTG కనెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. OTG కనెక్టర్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. OTG కనెక్టర్ ఆన్ చేసి ఫ్రెండ్స్ ఆన్ ద గో. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కాంబో ప్యాక్కి కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది USB కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది ఏ టైప్ కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది OTG ఫ్రెండ్స్. ఈ OTGకి ఈ మైక్రో USB కనెక్టర్ ఇయ్యారు ఫ్రెండ్స్. OTGకి ఈ విధంగా మనం బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా మౌస్కి ఈ కర్సర్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మౌస్ అనేది మొబైల్ ఫోన్కి ఈ విధంగా కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు స్క్రోల్ బార్ తోటి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనం టైపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఫ్రెండ్స్ టైపింగ్ స్కిల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా టైపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనెక్ట్ చేసామో ఫ్రెండ్స్. ఈ విధంగా టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన అక్యురసీ, మన స్పీడు, మన హౌ టు టైప్ విత్ ఫింగర్స్ అని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లెఫ్ట్ ఫింగర్ తోటి షిఫ్ట్ పట్టుకుంటే క్యాపిటల్ పడుతుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ యూజ్ అయితే లెఫ్ట్కి, రైట్ యూజ్ అయితే రైట్ ఫింగర్ తోటి షిఫ్ట్ పట్టుకుంటే క్యాపిటల్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టైపింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్పీడ్ టైపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డైలీ ఇలా కనెక్ట్ చేసుకొని ఈ విధంగా టైపింగ్ చేస్తూ ఉంటే మన టైపింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మౌస్ తోటి బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తే మనం యాప్ నుంచి బయటకు రావచ్చు ఫ్రెండ్స్. వీటిని ఫంక్షన్ కీస్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, F1 to F12 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఫంక్షన్ కీస్ అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, F1 to F12 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని ఫంక్షన్ కీస్ అంటారు. ఫంక్షన్ కీస్ అంటే మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫంక్షన్ కీస్ నుంచి ఫ్రెండ్స్. దీన్ని బ్యాక్ స్పేస్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎంటర్ ప్రెస్, ఇది షిఫ్ట్ ప్రెస్ ఫ్రెండ్స్. షిఫ్ట్ అంటే ఫ్రెండ్స్ మన క్యాపిటల్ లెటర్స్ పడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు 1 పైన 2 పైన సింబల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం షిఫ్ట్ పట్టుకుంటే మన పైన ఉన్న నెంబర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని స్పేస్ బార్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఆల్ట్ ఫ్రెండ్స్. ఇది విండోస్ ఓపెన్ చేయడానికి బటన్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కీబోర్డ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మౌస్ తోటి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఫంక్షన్ కీస్ అంటారు ఫ్రెండ్స్. ఇవి ఫంక్షన్ కీస్ అంటే F1 to F11 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది న్యూమెరికల్ కీస్ అంటే ఫ్రెండ్స్. ఈ నంబర్లకు వేస్తేనేమో ఓపెన్ అవుతుంది, నంబర్లకు ఆఫ్ చేస్తేనేమో అది లాక్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్, బ్యాంక్ జాబ్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మొత్తం నంబర్స్ సంబంధించిన ప్లస్ మైనస్ డివైడెడ్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి యారో కీస్, కర్సర్ మూవ్మెంట్ కీస్ అంటే ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఫ్రెండ్స్. ఇవి స్పెషల్ కీస్ అంటే ఫ్రెండ్స్. ఇన్సర్ట్, హోము, పేజ్ అప్, పేజ్ డౌన్, డిలేటు, ఈ విధంగా మనం ఉంటాయి ఫ్రెండ్స్. ఎండ్, హోము ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఎక్కువగా MS ఆఫీస్లో, MS వర్డ్లో, MS ఎక్సెల్లో వాడతారు ఫ్రెండ్స్. ఈ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని పేజ్ అప్, పేజ్ డౌన్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. MS వర్డ్లోనేమో హోము, డౌన్ ఈ విధంగా యూజ్ చేస్తారు. షార్ట్ కట్స్ కీస్ లెక్క వీటిని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ అనేది మొత్తం 198 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని QWERTY మోడల్ కీబోర్డ్ అంటారు ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ని ఇన్వైట్ చేసింది క్రిస్టోఫర్ లాథమ్ సోల్ ఫ్రెండ్స్. మనం ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ ఫింగరు, రింగ్ ఫింగర్ ఈ విధంగా ASDF LKJ ఫ్రెండ్స్. ఈ విధంగా యూజ్ చేసుకొని మనం కొట్టాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా టైపింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలంటే అప్కమింగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నేను టైపింగ్ స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా మన టైపింగ్ గ్రోత్ పెంచుకోవాలని నేను చాలా వీడియోలు పెడతా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టైపింగ్ అనే యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నామో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ లెఫ్ట్ ఫింగర్ షిఫ్ట్ పైన ఈ విధంగా మనకు షిఫ్ట్ కావాలంటే క్యాపిటల్ లెటర్ షిఫ్ట్ వచ్చుకోవాలి ఫ్రెండ్స్. రైట్ హ్యాండ్ షిఫ్ట్ కావాలంటే ఈ విధంగా వచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంటర్, లెఫ్ట్ ఫింగర్తో బ్యాక్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం గ్రోత్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తేనేమో మొత్తం క్యాపిటల్ లెటర్ పడతాయి ఫ్రెండ్స్. క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తేనే మొత్తం క్యాపిటల్ లెటర్ పడతాయి ఫ్రెండ్స్. దాన్ని స్పేస్ బార్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని ట్యాబ్ అంటారు ఫ్రెండ్స్. ట్యాబ్ అంటే ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, మనం 5 సార్లు ట్యాబ్ను స్పేస్ బార్ను వస్తే వాళ్ళు ట్యాబ్ ఒక్కసారి వస్తే 5 సార్లు స్పేస్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. దాన్ని అందుకే షార్ట్ కట్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ట్యాబ్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ అంటే మనకు ఒక్క లెటర్ ఒక్క వర్డ్ మనం క్యాపిటల్ కావాలని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు
4 పైన కరెన్సీ సింబల్ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరెన్సీ సింబల్ పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం షిఫ్ట్ వచ్చేసుకొని మన @ సింబల్ చూసిన అట్లా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ దీని స్పేస్ అంటారు ఫ్రెండ్స్. ఇది బ్యాక్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కీబోర్డ్లో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా స్మూత్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కీబోర్డ్ని షార్ట్కట్ కీస్ తోటి ఈ విధంగా ఏ కీస్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు అప్కమింగ్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేయచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ గేమింగ్ ల్యాప్టాప్ ఎక్కువ పబ్జీ, బ్యాటిల్ గ్రౌండ్ గేమ్స్లో ఈ విధంగా అప్ డౌన్, లెఫ్ట్ రైట్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కీబోర్డు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు కీబోర్డ్ స్కిల్స్ మినిమం నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. మనకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మౌస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మౌస్ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా మనకు బ్యాటరీ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇది ఇలా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మౌస్ని ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనము మౌస్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మౌస్కి ఇలా 3 బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, మిడిల్ క్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ క్లిక్ ఇట్ ఈస్ యూజ్డ్ పర్ఫామ్ క్లిక్ అండ్ డబుల్ క్లిక్ ఆపరేషన్ ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మెనూస్ అండ్ సెలెక్షన్స్. మిడిల్ స్క్రోల్ బార్ ఇట్ ఈస్ యూజ్డ్ స్క్రోల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ విండోస్ ఫ్రెండ్స్. Okay friends, thank you friends giving this video friends. Okay friends, చూసారు కదా ఫ్రెండ్స్ how to connect keyboard and mouse to mobile phone, how to unboxing keyboard mouse combo pack friends. Please subscribe చేయండి friends. upcoming our videos typing skills, how to improve basic knowledge computer friends. basic knowledge computer, how to improve మన typing skills friends. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను అప్కమింగ్ వీడియోస్లో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.